తినకుండా ఎలాగమ్మా ఉంటావు? అందరూ కష్టపడేది 3 పూట్ల అన్నం తినడానికి. కానీ ప్రతి వాళ్ళు చేసే పని విచిత్రంగా ఉంటుంది. ఇదే నా వృత్తి. ఇది తప్ప నాకింకేమీ తెలీదు. నాకు పని చేయడం అస్సలు ఇష్టం లేదు. వైశాలి, నా మాట విను. నేను బలవంతంగా ఎవరు ఈ పని చేయమని చెప్పలేదు. ఇదంతా వాళ్ళ కుటుంబ పరిస్థితి వల్ల. నెల నెలా వచ్చే డబ్బులు సరిపోక ఈ మార్గాన్ని వెతుక్కుంటూ అందరూ ఇక్కడికే వస్తున్నారు. అందరికీ డబ్బు అవసరం ఎక్కువ ఉంది. నేను చేసే పని కరెక్టో తప్పో నాకు తెలీదు. కానీ నా వల్ల 4 కుటుంబాలు సంతోషంగా ఉంటున్నానని తెలిసినప్పుడు అంతకంటే సంతోషం ఇంకేం కావాలి చెప్పు? నీ కన్నీటితో భారంగా ఉండే నా మనసు కరిగిపోయింది. నువ్వు ఆ రోజు అలా అరుస్తూ ఉన్నావు. కానీ నా కూతురు నువ్వు అలా అరిచి గోల పెడుతున్నప్పుడు నేను ఏమీ చేయకుండా అలాగే కూర్చున్నాను. నిన్ను చూసినప్పుడల్లా నాకు నా కూతురే గుర్తుకొస్తుందమ్మా. అందుకు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఈ పని చెయ్యక్కర్లేదు. నేనే నీకు ఒక మంచి చోట్ల పని రికమెండ్ చేశాను. నేను నీకిచ్చిన ₹1,00,000 కూడా నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు, సరేనా? థ్యాంక్ యూ. మీ డబ్బుల్ని నేను త్వరగా తిరిగి ఇచ్చేస్తాను. నీ థ్యాంక్స్ వద్దు, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు. నువ్వు ఇంటికొచ్చిన కొత్తల్లో ఎంత సంతోషంగా ఉన్నావో అదే సంతోషంతోనే ఇక్కడ నా కూతురులాగా ఉండమ్మా. అది చాలు. నేను నీలాగే సినిమాలో హీరోయిన్ అవ్వాలనే ఇక్కడికొచ్చాను. కానీ నాకున్న కష్టాల ముందు నా కళ ఇప్పుడు పెద్దగా అనిపించడం లేదు. అందుకే నా ఆశయాలకి నేను సమాధి కట్టేశాను. అది ఎప్పటికీ అసలు బయటికి రాదు. ఫస్ట్ టైం నేను బస్ స్టాప్ లో చూసినప్పుడు, నీ సినిమా కళల గురించి నాతో చెప్పినప్పుడు, నేను సినిమాని వదిలేసినా సినిమా నన్ను వదలదని అర్థం చేసుకున్నాను. అందుకే నీతో నేను ఫ్రెండ్షిప్ చేశాను, నిన్ను లవ్ చేశాను. కానీ నేనున్న చోటు నీకు తెలిస్తే నువ్వు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతావనే నేనున్న చోటు గురించి నీతో చెప్పలేదు. బయట ప్రపంచానికి అది ప్రాస్టిట్యూషన్ హౌస్ గానే కనిపిస్తుంది. కానీ దాన్ని నా సొంత ఇంట్లో మార్చింది మంగళ అక్క. ఐఎమ్ సారీ వైషు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వలా అనుకోవడానికి నేనే కారణం విక్రమ్. నీ దగ్గర సారీ అడగాల్సిందే నేనే, నువ్వు కాదు. ఐఎమ్ సారీ. వైషు, మంగళ ఆంటీతో నేను మాట్లాడతాను. ఇక నుండి నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరమేం లేదు. నీకోసం ఒక ఇల్లు వెతుకుతాను, సరేనా? తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉండమాక. వైశాలిని తన కూతురులాగా చూసుకుంటున్న ఈ మంగళ తానెందుకు తిరిగి చంపాలి? సార్, మంగళనే హత్య చేసుంటుందని నేను మీతో ఎప్పుడైనా చెప్పానా? తన మీద ఒక డౌట్ అనే చెప్పాను సార్. మరి పీకడానికి తన కథని ఇంత దూరం చెప్పావు? ఈ ముగ్గురులో వైశాలి డెడ్ బాడీని కొండపై నుంచి ఎవరు విసిరేసి ఉంటారు? కొండ మీద నుండా? సార్, వైశాలి చనిపోయింది ఎమ్మెల్యే ఇంటి పక్కన, మార్తాండం గుహ పక్కన, మంగళ పీజీ పక్కన. కరెక్టే కదా సార్? రే, ఇలాగే మాట్లాడుతున్నాడు. హత్య కేసుకి ఏదైనా క్లూ ఇస్తావని చూస్తే నువ్వు రాసే మర్డర్ కేసు కథ గురించి చెప్తావు నాకు. సార్, ఎన్నిసార్లు అని చెప్పాలి సార్? నా స్క్రిప్ట్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ కమర్షియల్ సార్. రే వెదవా, ఒకే అమ్మాయి 3 చోట్ల ఎలా చనిపోతుంది? నాకు అదే డౌట్ సార్. ఎమ్మెల్యే ఇంటి పక్కన, మార్తాండం గుహ పక్కన, సిటీ సర్కిల్ పక్కన ముగ్గురు వైశాలిలు చంపబడ్డారు. ఒకవేళ మన వైశాలి కూడా వాళ్ళల్లో ఉండొచ్చనే చెప్తున్నాను. హత్య చేయబడ్డ 3 అమ్మాయిల పేర్లు వైశాలియే. అదే కాకుండా మనం వెతుకుతున్న అమ్మాయి పేరు కూడా వైశాలియే. హత్య జరిగిన చోటు వేరువేరుగా అయినా కూడా వైశాలి అన్న పేరుకు ఏదో సంబంధం ఉంది.
అక్కడ జరిగిన 4 హత్యలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేషన్ లిమిట్లో వస్తుంది. హత్య చేసినోడు ఎవడో చాలా బ్రిలియంట్ గా ఆలోచించి చేశాడు. ఎవడాడు? ఎవరికి తెలుసు సార్? నా స్టేషన్ లిమిట్లో చనిపోయిన వైశాలికి సిటీ లోపల హత్య చేయబడిన వైశాలికి ఏదో ఒక లింక్ ఉంది. సార్, విక్రమ్ లవర్ వైశాలి మాత్రమే నాకు తెలుసు సార్. మిగతా వైశాలిలు ఎవ్వరూ నాకు తెలియదు సార్. ఒరేయ్, నాకు కోపం తెప్పించమాగరా. కష్టపడి పెంచిన ఈ పట్టని కరోనా డ్యూటీస్ తగ్గించాను. ఈ కేసుని నా బుర్రతో ముగించబోతున్నాను. నీ చెత్త కథలు చెప్పి నేను టెన్షన్ చేయొద్దురా. అలాగా సార్? నాకు ఈ కేసు గురించి విని విని పెద్ద తలనొప్పి వచ్చేసింది అలాగా? సార్. సరే అయితే బయటికి వెళ్ళు. నా మనుషులతో చెప్తాను. నీ ఇంటికి ఎంత పంపించు, డైరెక్ట్ గా మెంటల్ హాస్పిటల్కి థ్యాంక్ యూ సార్. సార్ సార్ ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు సార్. నేను వెళ్ళి కథ చెప్పాలి. ఇంతసేపు చెప్పింది చాలదా? నిన్నే రే కృష్ణ సార్, ఎమ్మెల్యే లింగయ్య, మంత్రగాడు మార్తాండ, పీజీ ఓనర్ మంగళ, వీళ్ళ ఫోటోస్ అండ్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. నాకు వెంటనే కావాలి. ఓకే సార్. తర్వాత వాళ్ళు ఎక్కడున్నా సరే ఎత్తుకురండి. అలాగే సార్. చెప్పు కృష్ణప్ప. సార్, లింగయ్య, మార్తాండ, మంగళ వాళ్ళు ఎస్కేప్ అయి 4 రోజులైంది సార్. సంథింగ్ ఇస్ రాంగ్. పెద్ద క్రైమే జరిగింది. ఈ కేసులో నన్ను ఇలా పిచ్చెక్కించే ఆ సైకో ఎవరు? తను ఒక్కరోజు గుండెని రాయిగా మార్చుకుంటే బలి ఇచ్చేద్దాము. కేవలం తన ప్రాణమే కదా. వైశాలిని ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళుంటే అక్కడ ఏం జరిగి ఉంటుంది? విక్రమ్, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నీకొక సర్ప్రైజ్ ఇద్దామనే. ఇక్కడ సర్ప్రైజ్ ఏముంది? రా చెప్తాను. సర్ప్రైజ్ ఏంటో చెప్పు. నువ్వు కట్టిన సమాధుల లోపల నుంచి నీ కళలన్నీ బయటికి తీసుకురావాలనే. అంటే ఏంటి? అలా అయితే నేను హీరో అవ్వాలంటే నువ్వే హీరోయిన్. ఏంటి జోకా? నిజంగానే వైషు, మన సినిమాలో నువ్వే హీరోయిన్. అన్నిటినీ మర్చిపోయి ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాను. మళ్ళీ ఆ కళల్ని నువ్వు నాకు గుర్తు చేయకు విక్రమ్. ఒక లవ్వర్గా నీ ఆశలన్నీ నెరవేర్చకపోతే నేనెందుకున్నాను? ఈ ఒకే ఒక సినిమాలో మాత్రం హీరోయిన్ గా నటించు. దాని తర్వాత నీకు నచ్చితే చెయ్యి, లేదంటే వద్దు. ఓకే, నీకోసం హీరోయిన్ గా నటించడానికి నేను ఒప్పుకుంటాను. హాయ్ విక్రమ్. సార్ నమస్కారం. నమస్తే సార్. కూర్చోవయ్యా. నమస్కారం. నమస్కారం. నువ్వు కూర్చోమ్మా ప్లీజ్. యు ఆర్ వెరీ కమిటెడ్ పర్సన్ మిస్టర్ విక్రమ్. సార్ అవును సార్. మన సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారా? అవును సార్, తనే సార్ హీరోయిన్. ఓ గ్రేట్. కథ అంతా చెప్పావు కదా? చెప్పేశాను సార్. ఎందుకు లేట్ చేయడం? రండి, ఫార్మాలిటీస్ అని మనం పూర్తి చేద్దాం. ఫార్మాలిటీసా? నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంటున్నారు. వెళ్ళి మాట్లాడిరా. నీకేమైనా పిచ్చెక్కిందా? రా ఇక్కడి నుంచి వెళ్దాం. పిచ్చెక్కింది నాకు. చెయ్యి వదలండి. నా కోరిక తీర్చకుండా నిన్ను బయటకు వెళ్ళనివ్వను. చెయ్యి వదలండి. విక్రమ్, విక్రమ్ ప్లీజ్ నన్ను వదలండి. వదలండి విక్రమ్.
ప్లీజ్ ప్లీజ్ నాకు హీరోయిన్ ఛాన్స్ వద్దు, ఇంకేం వద్దు. నీకు హీరోయిన్ అవ్వడానికి ఇష్టం లేదు, కానీ నీ లవర్ వాడు హీరో అవ్వడానికి ఏమైనా చేస్తాడు. వాడు నీతో ఏమీ చెప్పలేదా? నేను వాడితో అన్ని విషయాలు చెప్పాను. నీ లవర్ ఒక్కరోజు నాతో పడుకుంటే నువ్వు హీరో అవ్వడానికి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని. పాపం వాడు మాత్రం ఎంతకాలం అని ఛాన్సుల కోసం వెతుక్కుంటూ ఉంటాడు చెప్పు. ప్లీజ్. వాణ్ణి చూస్తుంటే నీకు జాలి కలగడం లేదా? నువ్వు నిజంగానే వాణ్ణి ప్రేమించి ఉన్నట్టయితే, నీ లవర్ ఇండస్ట్రీలోనే గొప్పవాడు కావాలని నువ్వు కోరుకున్నట్టయితే 10 నిమిషాలు నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే చాలు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. నీవేనా 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 చెప్పు, కలలలో జతపడి తిరిగినది మోసమా మోసమా మోసమా, ఈ ప్రేమ మధ్యలో వదిలి వెళ్ళినది. కన్నీరు ఆగదులే, కలలన్నీ కరిగెనులే, సిసలైన కారణము తెలుపెప్పుడు. నీవేనా 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 చెప్పు, కలలలో జతపడి తిరిగినది. నరకం కాదా? తన ఆశని తీర్చలేదన్న కోపంతో వైశాలి తల మీద బాటిల్తో కొట్టి హత్య చేసి ఇంట్లోంచి బయటికి విసిరేసి ఉంటాడు. వైశాలిని లింగయ్య హత్య చేసి ఉండాలి. కానీ విక్రమ్ ఏమయ్యాడు? అయ్యా పుణ్యాత్మ, నీకు నువ్వే డిసైడ్ అయిపోయి నేను ఒక రేపిస్ట్ ని మర్డరిస్ట్ అని డిసైడ్ చెయ్యకయ్యా. హో, ఎమ్మెల్యే లింగయ్య సారా? రండి. సరే, అండర్ గ్రౌండ్ లో ఉన్న నువ్వు అదేంటి ఇంత తొందరగా బయటకు వచ్చావు? భయం వల్లే నేను అజ్ఞాతంలో ఉన్నాను. నేను లైఫ్ లాంగ్ అసలు బయటికే రాను అని మీరందరూ కూడా నిర్ణయించుకున్నట్టున్నారు. అలా అయితే మీరు వైశాలిని చంపలేదు, రేప్ కూడా చేయలేదంటున్నారా? అయ్యో, నీకు ఎవరు చెప్పారయ్యా నేనే రేప్ చేశానని? ఒక అమ్మాయి తనకు తానుగా వచ్చి ఊ అని చెప్పినా సరే నేను ఊహు అని అంటాను. రెడ్ బుల్ తాగినా సరే రేప్ చేయలేని పరిస్థితిలోనే నేను ఉంటాను. నా ఒక్క ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పగలవా? రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఆల్రెడీ రేపిస్టులు అని చెప్పి నువ్వు నిర్ణయిస్తావా? ఆడవాళ్ళంటే నాకు పిచ్చ ఇష్టం, అది నేను కాదని చెప్పను. జామున్ తినడానికి ముందు ఆ జ్యూస్ని కొంచెం నేను రుచి చూస్తాను తప్ప వేరే ఇంకేమీ. రేపు చేయలేదు, మర్డర్ కూడా చేయలేదు. అలాగైతే మీకు వైశాలి ఎవరని కూడా తెలీదా? ఇదే నీతో అసలు ప్రాబ్లం. అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి అడుగుతావు. నేను చచ్చినట్టు ఒప్పుకుంటాను అని. నేను ఇప్పుడు చెప్పాను వైశాలి నాకు తెలియదు అని. నేను రేపు చేయలేదు, మర్డర్ కూడా చేయలేదు, అంతే. అదే నేను చెప్పాను. వైశాలి మీ ఇంటికి రానే లేదా? వచ్చింది, కానీ అక్కడ జరిగింది వేరు. సరే, ఏం జరిగిందో చెప్పండి. హాయ్ విక్రమ్, ప్లీజ్ కూర్చోండి. మీరు మా సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారా? కథ అంతా చెప్పావు కదా, మరి ఇంకెందుకు లేట్ చేయడం? రండి, మనం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేద్దాం. రండి. ఏమైంది? ఏమైంది? హేయ్! సినిమా వాళ్ళ గురించి ఏమనుకున్నావు? సినిమా అంటే నాకు ప్రాణం, కానీ వైశాలి నా ప్రాణం కంటే ఎక్కువ.
నీలాంటి నీచుడి దగ్గరికి పంపిస్తానని ఎలా అనుకున్నావురా? ఛాన్స్ ఇస్తానని ఆశ చూపించి ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నువ్వు వైశాలి కావాలని అడిగినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎంత నీచమైనోడివో అని. నీకు సందేహం రావద్దని నేను వైశాలిని ఒప్పించి ఇక్కడి దాకా తీసుకొస్తానన్నాను. నువ్వు ప్రొడ్యూస్ చేస్తే మాత్రమే నేను హీరో అవ్వగలుగుతానా? సినిమానే ప్రేమించి సినిమా కోసమే జీవించే ప్రొడ్యూసర్స్ ఎంతో మంది ఉన్నారు. ఛాన్స్ అడిగి నేను వాళ్ళ కాళ్ళైనా పట్టుకుంటాను, కానీ నీలాంటి నీచుడి దగ్గర అస్సలు బ్రతిమలాడను. నిన్నిక్కడే పొడిచి పాతి పెట్టేయాలనే అంత కోపం ఉంది. కానీ నువ్వు ఒక్క దెబ్బ తిన్నా అది వైశాలి చెప్పుతో తిన్నావు కదా. నెక్స్ట్ టైం నువ్వు ఏ అమ్మాయి మీద ఆశపడ్డా వైశాలి చెప్పుతో కొట్టింది నీకు గుర్తుకొస్తుంది కదా. జాగ్రత్త. వైషు రా. ఇదే సార్ జరిగింది. సరే, మీరు కొంచెం బయట ఉండండి, నేను పిలుస్తాను. నా పరిస్థితి ఏమిటనేది మీకు అర్థమై ఉంటుంది. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఈ ఏడాది గెలిచి సీఎం అవ్వాలని కలుకుంటున్నాను. వీలైనంత తొందరగా ఆ హంతకుణ్ణి పట్టుకుని లోపల వెయ్యండి సార్. కేసును త్వరగా ముగించడం కోసం నన్ను హంతకుని చేసి నేరం మోపకండి సార్. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీరు అడిగిన చోటుకి ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్. సినిమా కోసం ఏదైనా చేయడానికి తయారుగా ఉన్న విక్రమ్ వైశాలి చేత్తో లింగయ్యనందుకు చెప్పుతో కొట్టించాడు. కేసు సాల్వ్ అయ్యే సమయంలో కన్ఫ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ హత్యకి లింగయ్యకి సంబంధం లేదంటే ఎవరు ఈ హత్యని చేసుంటారు? నువ్వు ప్రేమించే అమ్మాయి కన్యగా ఉంటే తనను నా తల్లికి బలిగా ఇచ్చి తన శరీరం నుంచి వచ్చే ఆ రక్తాన్ని నా తల్లికి నైవేద్యం పెట్టాలి. పూజ తర్వాత ఆ రక్తాన్ని నీకు నేను కుంకుమగా చేసి ఇస్తాను. బలి ఇచ్చేద్దామంటున్నాను. అలా అయితే లింగయ్యతో వైశాలి వెళ్ళిందంటే తను రేపుకు గురైందని అర్థం. లింగయ్య సినిమా ప్రొడ్యూస్ చెయ్యలేదంటే కూడా పర్వాలేదు, వైశాలి చెడిపోకుండా చూసుకుంటూ నరబలికి బలిచ్చాడంటే తన కెరియర్లో మంచి జరగడం కోసమని ఇద్దరూ కలిసి ఒకటిగా పూజ చేద్దాం అనుకుని అమావాస్య రోజున విక్రమ్ వైశాలిని మార్తాండం దగ్గరికి తీసుకెళ్ళుంటే అమ్మా, ఈ అమ్మాయిని నీకు బలిగా ఇస్తున్నాను, తీసుకో తల్లి. అమ్మా తల్లి మహంకాళి, తల్లి తల్లి
తల్లి